ఊరికే అరో మాకు. నీకు అర్థమైందో లేదో గాని వాళ్లకు బాగా అర్థమైంది. బారులో తాగి రోడ్లో దొర్లి గొడవలు పడి సమస్యలు తెచ్చుకునే కంటే మేడపై తాగుతున్నారు కదా, ఉదయాన్నే లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లల ప్రాణాలు ముఖ్యం కదటి. మీరెట్టూ అడగరు గాని నన్ను అడగమంటారా? ఓసే నాంచారి, ఇప్పుడే వెళ్లి వాళ్ళని అడగవే. కూలింగ్ బీర్లు తెచ్చుకుని రేపు కూడా జాలీగా తాగుతారు. చూసి బండి నడిపోయా. బాటిల్ బాగుంటే నీ బుర్ర సైడ్ తీసుకోలేదా? సైడ్ డిష్ ఎక్కడ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు. అన్నిటికీ ఎందుకు ఇలా వాగుతుంది? తిన్నగా పోని ముదిరిందిరా. నీ తమ్ముండేక చల్లటి పేరు గొంతులో దిగుతుంటే ఉంటుంది నా సామిరంగా. చెప్పండి బాస్, ఏం కావాలి? పెద్దవాళ్ళని పిలువమ్మా. ఏంటి? చిన్న పాప లోపలికి వెళ్ళు. చూడు. ఓ లోపలికి నువ్వు వెళ్ళరా. అన్నపూర్ణని పిలువు. అంటే దానికోసం వచ్చారా? రమ్మని ఏ చెప్పు. అన్నపూర్ణ, నిన్ను వెతుక్కుంటూ ఇద్దరు క్లయింట్స్ వచ్చారు చూడవే. ఇద్దరు కాదు ఒకరే. ఈ మామ నీ కోసం వచ్చాడు. ఏం కావాలి బాస్? స్టార్ట్ చేయాలి. 2 డిస్పో గ్లాసులు, 2 ఊరగాయ ప్యాకెట్లు, చింతామణి చికెన్ 1 ప్లేటు, 2 ఆబాయిలు పెప్పర్ బాగా వేసి కూలింగ్ తగ్గక ముందే తీసుకురా. హలో, కళ్ళద్దాలు తీసి చూడండి, ఎక్కడికి వచ్చారో తెలుస్తుంది. కాంప్రమైజ్ వేరే చోటుకు వచ్చామా? స్వీట్ స్టార్ రా. రే 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 నవ్వుకుంటాం. తగ్గండ్రా. బాగా అనుకున్నావులే. రేయ్, ఇక్కడ ఎవరు తాకూడదు, వెళ్ళండి. చెత్తను తీసుకెళ్ళండి. అయ్యో మా అన్నిచ్చిన డబ్బులన్నీ నూరంగా మారిపోయాయే. అయ్యో ఇప్పుడేం చేయాలి? అయ్యో ఈ బ్రాండ్ మళ్ళీ దొరకదే. దొరికినా కూలింగ్ ఉండదే. ఈ ఎండలో ఏం చెయ్యాలి? అయ్యో ఏంటి ఇది? మీ అమ్మాయి ఎలా పగలగొట్టేసిందో చూడండి అమ్మా, బియర్ అమ్మా. మీరా? అయ్యో ఏంటయ్యా ఇది? షాప్ లో బీర్ బాటిల్స్ అని పగలగొట్టి డ్రైనేజ్ చేసావు. వీటన్నిటిని తీయవయ్యా, నీకు దండం పెడతాను. ఏంటి మా డ్రైనేజ్ ఆయనకి వాసన చేసేనా? పడదు, ఈ గబ్బు పడదు. ఏంటమ్మా సౌండ్? కస్టమర్లను మెయింటైన్ చేయలేకపోతున్నావా? ఏంటి బీరు ఎంత నొరగ్గా ఉంది? ఓరే దుర్మార్గులారా, స్ట్రాంగ్ బీర్ ని ఎవర్రా పగలగొట్టింది? నొరగని చూసి అది స్ట్రాంగ్ బీరా లెగర్ బీరానికి ఇట్టే కనిపెట్టేశారే. దాంట్లో పీజీ చేశారా, పిహెచ్డి చేశారా? బాబు, బుగ మంది నొరగొస్తే అది స్ట్రాంగ్ బీరు, లబక్ మంది నొరగొస్తే అది లెగర్ బీరు. సూపర్ సూపర్. ఏమండి? ఎక్కడికో ఇంత వెళ్ళిపోయారు. బాగా చెప్తున్నారే, మీరు తాగుతారా? ఏయ్ ఊరుకోవే, తాగుబోతుల గురించి చదివాను. చదివితే తాగినట్టు అర్థమా? తాగుండేనమ్మా తాగుండే. కరెక్ట్. తాగుంటే ముగ్గులు బూరెల్లా ఊరుండేవమ్మా. మీ ఆయన రాముడు నిందలు వేయకమ్మా. ఈ తాగుబోతు మాటలు నమ్మమ్మా. అయ్యయ్యో, నా జీవితం అయ్యయ్యో. నాశనం అయిపోయింది. మీరు మంచోళ్ళు. అమ్మా నాకు మీ గొడవ తర్వాత పెట్టుకోండి అమ్మా. ఇంట్లో పెట్టుకోండి. నా డబ్బు 1050 ఇవ్వండి. ఏయ్ గల్లా పెట్ట డబ్బు తీసిచ్చే. నాన్నా, క్యాష్ బాక్స్ లో క్యాష్ లేదు. అలా తెల్ల మొహాలు ఎక్కడి. నా డబ్బు నాకు ఇవ్వండి. ఏంటమ్మా ఇది? ఇలా చూడండి, మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారో, ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు బాగా తెలుసు. నాకు ఆల్రెడీ ఒకడున్నాడు, చెప్పాను, బ్యాగ్ ఆటాడతాడు. నువ్వు అసలు మారనే మారవా? రే గొడవ పెట్టుకోరా. రే రామస్వామి మునుస్వామి ఆసామి ఈసామి అందరూ రండ్రా. ఆగండ్రా. మీకు కావాల్సిన డబ్బేగా, పక్కనే ఒక ఏటీఎం ఉంది, తీసిస్తాను. ఫాలో మీ. సార్ నా మీద ఎలాంటి తప్పు లేదు సార్. మీ అమ్మాయి సార్ ఫాలో చేయమంటుంది. ఫాలోనే కదా, ఫాలో అవ్వండి. ఉండు, నీ పని చెప్తా. ఏం పని అది? అయ్యో అమ్మా, ఇక్కడ పైన చూడు. ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య అటువైపు వెళ్తున్నాను మావయ్య. అదే ఎటువైపు వెళ్తున్నావు? అటు పక్క పని ఉంది మావయ్య. ఏ పని మీద వెళ్తున్నావు? పని మీద అని చెప్తున్నానుగా మావయ్య. అదే ఏ పని మీద అని అడుగుతున్నాను కదా. మావయ్య తెలిస్తే చెప్పనా మావయ్య? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఉండు ఇదిగో వస్తున్నాను. ఈయనున్నాడే, రండి. అల్లుడు, తోట వరకు వెళ్ళాలి, కాస్త లిఫ్ట్ ఇవ్వయ్యా. కూర్చోండి. ఇదిగో కూర్చుంటున్నా. ఇంత వయసు వచ్చిందే, అడగగానే చెప్పాలని తెలీదా? లేదు అల్లుడు, దగ్గరకు వచ్చి చెప్దామని. ఏదో చెప్పారు. అన్నం కూడా తినకుండా వెళ్తున్నారు చూడు. అదే అల్లుడు, మన సుమతికి సంబంధాలు కుదరట్లేదని మీ నాన్న చెప్పాడు. అవును మావయ్య. నేను ఓ సంబంధం చూశాను. అబ్బాయి మంచోడేనా? అవును అల్లుడు, చాలా బుద్ధిమంతుడు. ఏం చేద్దాడు మావయ్య? మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అల్లుడు. మెకానికల్ ఇంజనీరా? అవునా? అయితే మొండి ఘటమే. ఉద్యోగం దొరుకునేదే పాపం. అది నిజమే, ఉద్యోగం దొరకలేదు, కానీ తొందరలో దొరుకుతుంది. కానీ అమ్మాయిని మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అల్లుడు. మావయ్య, ఇప్పటికీ నువ్వు చెప్పాలనుకున్న విషయం చెప్పలేదు మావయ్య. అల్లుడు చెప్పండి. సుమతి మా ఇంటికి కోడలుగా రావాలని మా ఆశ. అది మీ నాన్నతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే మావయ్య,
చందు మా ఇంటి అల్లుడవుతానంటే అంతకుమించి మాకు ఇంకేం కావాలి? అమ్మ నాన్నతో మాట్లాడి మా చెల్లెలతో మాట్లాడి చెప్తాను మావయ్య. చాలా సంతోషం అల్లుడు. సంతోషం మావయ్య. వస్తాను. వెళ్ళరండి మావయ్య. అల్లుడు ట్యాంక్ పోయినా మార్చుకోవచ్చు. హెల్మెట్ తీసి తలగ పెట్టుకో, సేఫ్టీ ముఖ్యం కదా. సరే మావయ్య. అల్లుడు మావయ్య. నువ్వు గొప్పోడు అవుతావు అల్లుడు. అది తెలియక ఊరంతా తిరుగుతున్నావు. ఇప్పుడు మీరేమైనా అంటారులేండి. బండి తీరం. ఇవన్నీ ఎండిపోయాయి. మనోళ్ళు ఎక్కడ తెచ్చారో నీళ్లు వదలలేదనుకుంటాను. మోటార్ కూడా పనిచేయడం లేదు. ఏం పని చేస్తారో ఏంటో. ఏవయ్యా రంగయ్య, ఎక్కడున్నావయ్యా? త్వరగా రావయ్యా. ఏయ్ ఎవరయ్యా నువ్వు? అన్నా నేను రామయ్య కొడుకున్నా. అయితే రేడియేటర్ హీట్ ఎక్కి బండి ఆగిపోయింది. ఓ అలాగా. అందుకే అందుకుని నీళ్ళు వెళ్ళు. తీసుకెళ్దామని వచ్చిన. మోటార్ రిపేర్ అయింది, తోడుకుని వెళ్ళు. సరేనా. వెళ్ళు. ఏయ్ నువ్వెవరయ్యా? రేడియేటర్ లో నీళ్ళు లేవన్నా, అందుకే తీసుకెళ్దామని. మరి వాడు వేసేసావా అన్నా? మిస్ అయ్యాడన్నా. చచ్చు సన్నాసి, పెద్ద పుడింగ్లా మాట్లాడేలా చించేస్తానని. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తప్పించుకుని ఉంటే మన ప్రాణాలు పోయేవి. ఆ కత్తి విసర్రా. ఎక్కడ్రా? వాసు, నువ్వే కదా బైక్ లో పొద్దున్న తీసుకెళ్ళావు. ఎక్కడికి తీసుకెళ్ళావు? అసలు ఏం జరిగింది చెప్పు. సార్, చివరిసారిగా బైక్ మీద తీసుకెళ్లింది అతనే సార్. అతని మీద నాకు డౌట్ గా ఉంది. అతన్ని గనక ఎంక్వైరీ చేస్తే ఎవరు చంపారో తెలుస్తుంది. రేయ్ రారా ఇక్కడికి. చేసింది ఎవడని తెలిసిందట్రా? ఆయనకు కూడా తెలుసు మావా, గుడ్లో రవి హత్య చేశాడని. తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడు. నిన్నే రా ఇక్కడికి. రే ఆవేశపడకు, వాళ్ళు పోలీసులు రా. పోలీసులైతే
పొద్దున బైక్ లో తీసుకెళ్ళింది నువ్వే కదరా ఎందుకు తీసుకెళ్ళావు ఎక్కడికి తీసుకెళ్ళావు